హాయ్ అండి. చింతపండు పేస్ట్ ఒకసారి ఇలా చేసి పెట్టుకున్నామంటే వంట చేసుకునే టైంలో చాలా టైం సేవ్ అయిద్ది. అది ఎలా చేసుకుంటున్నాను అనేది ఈ వీడియోలో చూద్దాం. చింతపండు గింజలు లేకుండా తీసుకోవాలి అంతే. ఇలా ఈనెలు ఉంటాయి కదండి, అవి ఉన్నా ప్రాబ్లం ఏమీ లేదు. జస్ట్ ఒకసారి వాష్ చేసేసి వాటిల్లో బాగా మరుగుతున్న వాటర్ కొంచెమే పోసుకోవాలి. అందులోనే కొంచెం సాల్ట్. వాటర్ అయితే మరీ ఎక్కువ వేయొద్దండి. వాటర్ ఎక్కువ వేస్తే ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోలేము. ఎంత తక్కువ వాటర్ పోసుకుంటే అన్ని ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు. దీన్ని అయితే మూత ఏమీ పెట్టకుండా గాలికి అలా ఆరబెట్టుకోవాలి. ఇక దాన్ని మిక్సీ జార్లో వేసుకొని బాగా మెత్తటి పేస్ట్ చేసుకొని హాఫ్ గ్లాసు, చాలా కొంచెం వాటరు, అది కూడా వామ్ వాటరే వేసుకోవాలండి. కొంచెం ఇలా ఫైన్ పేస్ట్ అయిపోతుంది కదా, దాన్ని ఇలా స్ట్రైనర్లో వేసేసుకొని స్పూన్ కానీ స్పాచులా పెట్టి కానీ ఇలా బాగా కలుపుతూ ఉంటే కనుక అంతా కిందకి దిగిపోతుంది. ఈ చింతపండుని అయితే మనం చింతపండు వాడే ప్రతి ప్లేస్ లోను లైక్ పప్పు, సాంబార్, రసం, ఏమైనా పులుసులు చేసుకుంటున్నా, బిసిబిల్లే బాతు, అలాంటి వాటన్నిటికీ యూజ్ అవుతుంది. ఇందులో ఉప్పు వేసాం కాబట్టి ఇది యూజ్ చేసే కర్రీలో కొంచెం తక్కువ ఉప్పు వేసుకొని వాడుకోవాలి. ఇలా అంతా స్ట్రైన్ చేసిన దాన్ని ఒక గ్లాస్ జార్ లో తీసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే కనుక ఇది నాకు 2 months వరకు వస్తుంది. నచ్చితే ట్రై చేయండి. బై.